హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేనైతే చుక్కుడు చెట్లని ఇంకా శివరాత్రి వెళ్ళిపోతే చుక్కుడు చెట్లు ఉండకూడదు కదా అని చుక్కుడు చెట్లు తీగంతా లాగుతున్నాను అన్నట్టుగా. చుక్కుడుకాయలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి చుక్కుడుకాయలు. అవన్నీ కోస్తున్నాను చుక్కుడుకాయలు. ఎందుకంటే ఎండు ఉన్నాయి, పచ్చి ఉన్నాయి. ఎండు ఏమో ఇంకా విత్తనాలకి దీన్ని ఎండుకాయలని పప్పులో కూడా వండుతారు. పప్పు బొద్దుకూర అని అంటారు. బొద్దుకూర పెట్టి వండితే బాగుంటుందని మాకు చిన్నప్పటి నుండి మా నాన్నమ్మలు వండేది, మా అమ్మ వండేది, మేము చూసేది. చుక్కుడు పప్పు ఎండిపోయిన కాయల్ని కొట్టుకొని ఎండబెట్టుకొని మొత్తం అది పొట్టంతా తీసుకొని ఇది ఏంపి విసిరి పప్పు చేసి వండితే ఎంత బాగుంటుందో. పప్పు చుక్కుడు పప్పు బొద్దుకూర వేసి వండేది అన్నట్టుగా మేము చిన్నప్పుడైతే తినేటోళ్ళం చాలా. ఇగో మా చెట్టు కాయలు ఇంకా ఉన్నాయి కానీ ఇప్పటివరకు చాలే. ఇవి ఎండుకాయలు, పచ్చికాయలు చూడండి ఫ్రెండ్స్. మా చుక్కుడుకి చెట్ల కాయలు ఇన్ని అయితే